అండి కృష్ణానందరావు భార్య నబిగారి లక్ష్మి బారేసు నబిగారి లక్ష్మి అండి. నబిగారి 7 కొండలు. నబిగారి భీమరాజు, నబిగారి నల్లేసు, చిన్న రంగన్న, ముంగర భోగేశ్వరరావు, సాయి అండి, నబిగారి సాయి, నబిగారి వంశీ అండి, నబిగారి సాయి. కొంతమంది ఆడవాళ్ళు ఒక 50 మంది వచ్చి కొట్టడం జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. చేసిన పాపం ఊరికనే పోదండోయ్. అది దేవుళ్ళని అడ్డం పెట్టుకుని చేస్తే మాత్రం ఇంకా ఘోరంగాను. నేను చెప్పేది ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అదే కొల్లేటికోటలో 22వ తారీఖున జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఒరే, వాగ్దానాల మీద వాగ్దానాలు నా మీద మీరు చేసేస్తున్నారు. ప్రజలేమో నన్ను అనుకుంటున్నారు. తీరా చూస్తేనేమో ఒక్కటి కూడా మీరు నెరవేర్చట్లేదు. ఆ అబండాలన్నీ నా మీద వేస్తారు ఎందుకురా? పాపాలు చేసేదేమో మీరు, శిక్ష అనుభవించేది నాకా అని ఆ తల్లికి కోపం వచ్చి, ఏ కొల్లేటి పెద్దింట్లమ్మ సాక్షిగా, పాదాల సాక్షిగా మీరు కొల్లేరు లంకలో ప్రతి ఒక్కడికి అర్రెకరం 6 నెలలు తిరగకముందు పట్టా చేసి ఇస్తామని వాగ్దానం చేశారో, ఆ పాదాల దగ్గరికే సరైన సమయం చూసి ఆ తల్లి తీసుకువచ్చి, ఎక్కడైతే మీరు వాగ్దానం చేశారో, ఏ నామములో అయితే మీరు వాగ్దానం చేశారో ఆ చోటకే తీసుకొచ్చి మీ ఇద్దరికి అవమానం కలిగేలాగా చేసింది. ఏ దేవతను అడ్డం పెట్టుకుని మీరు బూటకపు మాటలు మాట్లాడారో, ఎవరిని అడ్డం పెట్టుకుని కళ్ళబొల్లి మాటలు, సొల్లిబుల్లి మాటలు వాగారో, అదే పాదాల దగ్గర మీకు అపకీర్తి కలిగేలాగా చేసింది. నేను చూపెట్టే వీడియో మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, యువరాజ్ సింగ్ 6 బాలుకి 6 సిక్స్లు కొట్టినట్టు, అభిషేక్ శర్మ 150 రన్స్ని 10 ఓవర్లో తుఫ్ఫని ఊదేసినట్టు ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, మన కొల్లేరు ప్రజల కోసం సైదు గంగరాజు గారు ఈయన రూపంలో పుట్టాడా అని అనిపించేస్తుంది. ఆ వీడియోని మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. ఎంతకాలం నమ్మాలి? ఒక ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టి యేసు ముందు కొల్లేరు ప్రజలు అంటారే, ఆ యేసు ముందు ఎంతకాలం నమ్మాలి? మిమ్మల్ని ఎంతకాలం సహించాలి? మీ వల్ల తుస్సు, మీ వల్ల ఏది అవదు అనని ఒక కూటమి మాజీ సర్పంచ్ అనటం అస్సలు మేము వింటా ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఇంకా అన్నాడు చూడండి. ఆయన నమ్ముకున్న తల్లే మోసం చేసిందంట. చిచ్చి, ఎంత వెర్రాడు ఈ సుబ్బరాజు. ఓరి నాయనా, నువ్వు నమ్ముకున్న తల్లి నిన్ను మోసం చేయలేదురా. నువ్వు ఎదురింగా కూర్చోబెట్టావే, నువ్వు ఎదురింగా ఆ ఎమ్మెల్యేను, ఆ యేసు నిన్ను మోసం చేశారురా బాబు. నిన్నే కాదు, మా కొల్లేరు ప్రజలందరినీ మోసం చేశారు. ఎన్నికలకు ముందు వచ్చి, ఊరూరు వచ్చి, ఇంటింటికి వచ్చి ప్రసారాలు చేసి అర్రకరం ఇచ్చేస్తాం. మా మొఖం చూడండి, పట్టా చేసి ఇచ్చేస్తాం. పట్టా చేసి ఇచ్చేస్తాం. 6 నెలలు తిరగకముందే ఓ డప్పులు, డోలకులు, ఓ మోత, అసలు వినలేకపోయాం. ఇంకా ఏమంటాడంటే, ఏమంటాడు విన్నారు కదా, కనీసం ఫారెస్ట్ వాళ్ళని ఆపలేకపోతున్నారు ఎమ్మెల్యేగా.
ఇప్పుడు మా డిఎన్ఆర్ గారు కొల్లేరు ప్రజలకు బాగా గుర్తొచ్చుంటారు. డిఎన్ఆర్ గారు అయ్యంలో ఎంత ధైర్యంగా చెరువులు చేసుకున్నారో అసలు కొల్లేరు ప్రజలందరూ డిఎన్ఆర్ గారికి రుణపడాలి. కొల్లేరు మీద ఏగ వాళ్ళనివ్వలేదు డిఎన్ఆర్ గారు. ఎదురుగా అలా కూర్చుని నువ్వు అసలు ఫారెస్ట్ వాళ్ళని కూడా ఆపలేకపోతున్నావయ్యా, నీ వల్ల ఏమి కాదయ్యా, నువ్వు చేతకానోడు అయ్యా అని అంటే నేనైతే చచ్చిపోతా అస్సలు ఆ మాట. ఇంకా ఏమంటున్నాడు ఇందామే, అబ్బా అది శబాష్. కూటమి నాయకుడు అంటే ఇలా ఉండాలి. కూటమి నాయకుడు అనిపించావయ్యా బాబు. అది నిజమైన అసలు నీలో సయ్యద్ గంగరాజు గారు కనిపిస్తున్నారు. రా బయటికి రా సుబ్బరాజు గారు, బయటికి దమ్మున్నా మగడవయ్యా నువ్వు. ఏమన్నావు? వైసీపీ ప్రభుత్వంలో ఏనాడన్నా ఫారెస్ట్ వాళ్ళు చెరువు గట్టెక్కారా? అది దమ్మున్న మగోడు మాట అది వైసీపీ అంటే. అబ్బా ఈ మాటకి యేసురాజు అసలు నేనైతే మెట్లు దిగి వెళ్ళిపోతానండి. అసలు అక్కడ ఉండను, అసలు నేనైతే ఉండనండి బాబు. అంత అవమానమా నాయుడు అసలు. ఇంకా ఏనండి అసలు ఇక తట్టుకోలేకపోతున్నామండి నిజంగా. సుబ్బరాజు గారు, కొల్లేరు రక్తం నీలో ప్రవహిస్తుందయ్యా. కొల్లేరు పౌరుషం అంటే ఇలాగే ఉండాలి. అది అలా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అలా ఉంటేనే మరి అది అల్లా అడగాలి ఎమ్మెల్యేని, అల్లా నిలదీయాలి ఏసీని. అల్లా నిలదీసినప్పుడే మనం నిజమైన కార్యకర్తలు అనిపించుకుంటాం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరు వాగ్దానాలు చేసినా అల్లా అడగాల్సిందే. నీకు మాత్రం హ్యాట్సాప్ చెప్తున్నా. తర్వాత ఏసీ ఏమంటున్నాడు ఇందామే, మధ్యలో డిఎఫ్ఓ మేడం ఆవిడ కింద నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టాం. ఆవిడ పైన నలుగురు ఉద్యోగస్తులు పై ఉన్నారు. ఆ పైకి ఇబ్బంది పెట్టాం. అంటే ఇక్కడ నేను అనకూడదండి, నా పార్టీ నా కూటమి పార్టీని సరిచేసి వైసీపీ పార్టీని పెంచుతున్నారండి. మేము కేవలం చెప్పాలి, మన మంత్రి గారు ఎవరు చూసినా ఫోన్ ఎత్తరు. ఆవిడ ఎంపీ గారు చేస్తే ఫోన్ ఎత్తరు, ఎమ్మెల్యే గారు చేస్తే ఫోన్ ఎత్తరు. సాక్షాత్ సీఎం గారు జీరో బాండ్ల విషయంలో ఇబ్బంది పెట్టొద్దు, చూసి చూడనట్టు ఫోన్ ఉంటానని ఆవిడికే ఫోన్ చేసి చెబితే ఇంత కూడా పట్టించుకోకుండా నెక్స్ట్ రోజే వచ్చి కొలేరు ప్రాంతంలో ఇబ్బంది పెడుతుందండి ఆవిడ. అంటే సీఎం గారి మాట కూడా లెక్క చేయకుండా ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి సార్. మా బాధ ఒక్కసారి విన్నారు కదా, ఒక్కసారి ఆయన మాట విన్నారు కదా మీరు. అసలు ఎమ్మెల్యేని ఎంత కించపరుస్తున్నాడంటే ఈ యేసు, ఎంపీ గారిని ఎంత కించపరుస్తున్నాడంటే అసలు. ఒక మేడం ఉందంట, ఆ మేడం అర్థమైపోయింది కదా, విజయ మేడం గారిని. ఆ మేడం గారి కింద నలుగురు ఉంటారంట. నలుగురిని ఆడుకుని ఈ కొల్లేరు ప్రజలని ఆడుకుంటుందంట. అసలు వీళ్ళు ఫోన్లు చేస్తారంట. ఈయన ఫోన్ చేస్తాడంట, ఈయన ఫోన్ చేస్తాడంట, ఆమె ఫోన్ ఎత్తదంట. ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడంట, ఆమె ఫోన్ ఎత్తదంట. ఎంపీ ఫోన్ చేస్తాడంట, ఆమె ఫోన్ ఎత్తదంట. అస్సలు ఎంత కించపరిచాడంటే ఈ ఎమ్మెల్యేకి అవమానం, ఎంపీ గారికి అవమానం. అంటే మా టీడీపీ వల్ల ఏమి అవ్వట్లేదు, మా టీడీపీ ప్రభుత్వంలో ఏమీ అవ్వట్లేదు, అసలు సంకనాగిపోతుంది, అసలు మీ ప్రజలకి ఏమీ చెప్పలేకపోతున్నాము అనే ఫ్రస్ట్రేషన్లో ఈ ఎమ్మెల్యేని, ఎంపీ గారిని అస్సలు ఎంత అవమానం పరిచేశాడంటే పక్కన చూసిన ఎమ్మెల్యే గారు కూడా ఎలా గిజగిజ కొట్టేసుకుంటున్నాడో చూసారా మీరు. అసలు అది కాదు ఎందుకు ఎత్తదండి ఫోను? సర్పంచ్గా నేను చేసినా ఫోన్ ఎత్తుతుంది. ఏసు ఫోన్ ఎందుకు ఎత్తుతుందండి? ఏమన్నా ఎమ్మెల్సీయా, ఏమన్నా సర్పంచా, లేకపోతే చైర్మనా, లేకపోతే ఏమన్నా ఊళ్ళో వార్డు మెంబర్ కూడా గెలవలేనోడు ఈయన ఫోన్ ఎందుకు ఎత్తుతుందండి? ఈయన ఫోన్ ఎత్తదని చెప్పేసి ఇక అందరిని కించపరిచేస్తే బాగుంటుందా చెప్పండి. అసలు ఎంత అవమానం ఎమ్మెల్యేకి. ఏమయ్యా నువ్వు అలా కదా అడగాల్సింది ఎమ్మెల్యే గారిని. మా ఊరు వచ్చినప్పుడు, నత్తగొల్లపాడు వచ్చినప్పుడు చూపించావే పౌరుషం. అర్రెకరం ఇస్తానని పసుపు సొక్క వేసుకొచ్చి పౌరుషం చూపించావే, కాళ్ళు ఎగరేసావే. ఆ పౌరుషం ఏదయ్యా? ఎమ్మెల్యే పక్కన ఉన్నప్పుడు నువ్వు అడగాల్సింది ఈ మాటలు కాదు. ఎమ్మెల్యే గారు అది ఇది ఆలింట్లేదు ఇదింట్లేదు తొక్క తోటగారు కాదయ్యా. నువ్వు అడగాల్సింది ఇలా అడగాలి. ఏమయ్యా ఏంటి మనం 6 నెలల తిరక్క ముందు అర్రెకరం ఇస్తానన్నావు,
ఎప్పుడు ఇస్తావు? కొల్లేరు ప్రజలు నన్ను నిలదీస్తున్నారు అనని నన్ను నిలదీస్తున్నారయ్యా బాబు, ఏంటి సంగతి చెబుతావా లేదా అనని బాబు పట్టుకోవాల్సింది పట్టుకుని అడగాలి. ఏమయ్యా అర్థమవుతుందా? పట్టుకోవాల్సింది పట్టుకొని కాలరైనా పట్టుకుని అడగాలి. వాగ్దానాలు చేసావు, ఏం చేసావని. ఏమయ్యా కాలర్ పట్టుకొని అయ్యా నిలదీయి, అది ఇది ఎమ్మెల్యే గారు నేను అనట్లేదు బాబు. బాబు కొద్దిగా విను, ఇదిగో మీ లోకేష్ బాబే అంటున్నాడు, చేసిన వాగ్దానాలని నెరవేర్చకపోతే ఏం చేయాలో లోకేష్ బాబు చెబుతున్నాడు, కొద్దిగా విను. తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చా. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించారు. అదిగో ప్రజలు మేము కూటమి వాళ్ళం, వాగ్దానం కనుక నెరవేర్చకపోతే అదే కాలర్ పట్టుకుని మమ్మల్ని నిలదీసే హక్కు కూడా వాళ్ళకి ప్రసాదించానంటున్నాడు. అలా పట్టుకుని అడిగయ్యా అంటున్నాను, నువ్వు వేరే అర్థం చేసుకోమోకు. నువ్వు కొల్లేరు ప్రజలను తరపున ఉన్నావు కాబట్టి నువ్వు కాలర్ పట్టుకుని అడిగయ్యా, నిలదీ. ఎక్కడ నీకు తెగింపు ఎక్కడ? ఏదో చైర్మన్ ఇస్తారులే అని బాబు గారు ఎమ్మెల్యే గారు ఏదో నామినేట్ పదవి ఇస్తారులే అని బాబు గారు నాయన గారు ఏదో ఉన్నతమైన స్థానం ఇస్తారని బాబు గారు నాయన గారు అల్లా అడగటం కాదయ్యా. కొల్లేరు ప్రజలు గుర్తుకు రావాలి, కొల్లేరు బాధ గుర్తుకు రావాలి, కొల్లేరు బురద గుర్తుకు రావాలి. అల్లా అడుగు. నువ్వు స్టీరింగ్ పట్టుకుని టాటర్ నడిపావే, క్యారేజ్ కట్టిని కూలికి వెళ్ళావే, నేను కించపరచట్లా. ఆ రోజులు గుర్తు తెచ్చుకో. ఇదిగో మీకు కూలికి వెళ్ళేది, ఇగో క్యారేజ్కి వెళ్ళేది, కూలి పట్టుకునేది, ఆ డ్రెస్ వేసుకుని అడుగుతున్నాం. అల్లా అడుగయ్యా బాబు, అర్థమవుతుందిగా? మా కొల్లేరు బాధ అర్థం చేసుకో, అర్థమవుతుందిగా? అల్లా అడుగయ్యా బాబు. లాస్ట్గా ఏమండి సుబ్బరాజు గారు, కానీ మీటింగ్లో అసలు చించేశారు, కుమ్మేశారు, చంపేశారండి. అడగాల్సినవి అడిగారండి కొల్లేరు ప్రజల తరపున. అసలు సైదు గంగరాజు గారి అసలు రక్తం నీలో ప్రవహించిందా అనేంతగా అనిపించేసింది. అసలు అలా అడిగావు, కానీ సాయంత్రానికి ఏమిందయ్యా నీకా? ఎమ్మెల్యే దేవుడు, యేసు రాముడు, నేను పూజారిని అని అంటావా? ప్రెస్ మీట్ పెట్టా, ఏమనలేదా నువ్వు? అసలు మరి అడగాల్సినవన్నీ అడిగేసావు, ఉద్రేకం వచ్చేసిందా? తోమారా? తోముంటారు, ఏసు ఇంటికి తీసుకెళ్ళి తోముంటాడు. ఎమ్మెల్యే కూతంత గడ్డెట్టుంటాడు ఏసుకి. ఒరే నాన్న ఎక్కడికో వెళ్ళిపోయిందిరా నాన్న అని చెప్పి కొద్దిగా అబ్బే దేవుడు, సూర్యుడు, రాముడు, అసలు ఆయనకి నేను అసలు అసలు ఎంత శిష్యున్నో, అసలు నేను అసలు అంత ఆయనకి విధేయుణ్ణి, అసలు ఆయనకి అలా అడగాలని చెప్పి అలా అడగటానికి కాదు, ఆయనకి విన్నవించాలనంట. విన్నవించేటప్పుడు నీ వల్ల ఏది కాదో, నీ వల్ల ఏది అవదో, నీ చేత కానడువే, నువ్వు చేత కాదా అని అన్నావుగా. అయ్యా మాట్లాడేది తోముంటారు, అందుకని అలా మాట్లాడావు కదా. కొల్లేరు మాట్లాడితే అలా కాదయ్యా. సాయంత్రం దాకా నిన్ను మెచ్చుకున్నారయ్యా కొల్లేరు ప్రజలు చక్కగాను. అది ఇలా ఉండాలి, సుబ్బరాజు గారు ఇలాగ ఉండాలి అన్నారు. ఆ సాయంత్రం అయ్యేటప్పటికి గాలి తీసేశారు కదా. అర్రే చాలా బాధేసింది. ఒకడు బయటకు వచ్చాడు రా అనుకున్నా, నిన్ను కూడా లాగేశారా? సరేలే, నువ్వు దాంట్లోడివే. లొంగిపోతాం. ఇక అందరు ఇలా లొంగిపోతే ఆ ఎర్రకరం ఎప్పుడు వస్తుంది మనకి? ఆ ఎర్రకం ఎప్పుడు వస్తుందండి? యేసు గారు ఒకటి చెప్తున్నా, నన్ను రాజీనామా చేయమన్నావు. రాజీనామా చేస్తే ఎంత బాధ ఉంటుందో చెప్తున్నా. కొల్లేరులో అర్రెకరం అడిగేవాడు ఎవడు లేడనుకుంటున్నావేమో. ఇదిగో ముంగర రామకృష్ణరాజు, సర్పంచ్ ఆఫ్ నత్తగుల్లపాడు, వైఎస్ఆర్సిపి, నన్ను రాజీనామా చేపిస్తానన్నావు కదా. నీ వల్ల అవ్వదు, నీ తాత వల్ల కూడా అవ్వదు. అర్రెకరం గురించి ఎవడో అడగట్లేదు అని అనుకుంటున్నావేమో. సుబ్బరాజుని నోరు మూపించినట్టు అనుకుంటున్నావేమో. అలా నోరు మూసేవాడిని కాదు. కొల్లేరు లంకలో నడి ఈదులో చచ్చిపోమంటే చచ్చిపోతా. కానీ నువ్వు చేసిన వాగ్దానం ఆఖరి శ్వాసలో కూడా అర్రెకరం ఎప్పుడు ఇస్తావు ఎమ్మెల్యే అని అడుగుతా.
నువ్వు భయపడితే భయపడిపోవడానికి సుబ్బరాజును కాదు. అర్థమవుతుందా? ఎప్పుడు ఇస్తావో చెప్పు. అర్రెకరం ఇవ్వకుండా ఇంకొకసారి మా నత్తగొల్లపాడు గ్రామం వచ్చి చూడండి. అప్పుడు చూపిస్తాం. మా నత్తగొల్లపాడు గ్రామమే కాదు, ప్రతి గ్రామం నీకు నీ ఎమ్మెల్యేకి ఎదురు తిరగకపోతే అప్పుడు అడుగు, అప్పుడు సరైన సమాధానం చెప్తారు. కొల్లేటి పెద్దింట్లమ్మ మీ మీద పగ తీర్చుకుంది. ఒట్టి దొంగ మాటలు మీరు చేయలేరురా బాబు. మీరు చేసిన వాగ్దానాన్ని నా మీదకి వస్తున్నాయి, ఇక మీరు చేయర్రా బాబు, ఇక మీ వల్ల కాదురా నాయన అని చెప్పేసి అక్కడే మీకు అవమానం కలిగేటట్టు చేసింది. అర్థం చేసుకోండి. ఆ కొల్లేరు కోసం ప్రయాసపడండి. ఇక మీ వల్ల కాదులే, మీ ఎమ్మెల్యేకి చెప్పు కొల్లేరు కోసం ప్రయాసపడండి. ఇంకా ఒట్టి మాటలు, డబాకోరు మాటలు, సొల్లు మాటలు ఇంకా చెప్పొద్దు. కొల్లేరు ప్రజలు ఇక నమ్మే స్థితిలో లేరు. వచ్చి గేట్లన్నీ బడబడలాడించి వచ్చి నేను అప్పుడు బయట ఉన్నాను. వచ్చినాక పోలీసు వారు వచ్చినాక ఇంకా అది ఎప్పుడో నాకు వెళ్ళిపోయినాక పోలీసు వారు మమ్మల్ని అడిగితే ఇట్లా వచ్చారండి, ఇట్లా చేశారండి అంటే అనేసి మళ్ళీ పోలీసు వారు విని మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 10 అవుతుంది. 10 దాటినాక మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన దాకా ఉండి లైఫ్ మొత్తం ఆపేశారు. చెప్పి నేను పిల్లగాడు ఇంట్లో ఉన్నాం. గడ్డలు వేసుకుని బయటకు గడెట్టారు. 2 ఇంట్లు గడెట్టాం. కానీ మా వల్ల కాలేదు. ఇంకా వల్ల కాలేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి 20 నిమిషాలు నాన్ స్టాప్గా ఇంకా ముక్కలని పేరు మొత్తం మగ అందరూ ఇళ్ళని కదా, ఆడపిల్లని కాకుండా ఆడపిల్లలు కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు జాకెట్ చిత్రంగా ఆడవాళ్ళని కథ చూడకంటే అప్పుడు తిరిగి కొట్టి చేసి అంతా పాపలు కదా, నన్ను మాత్రం బయట నుంచి వచ్చారనేసి నేను ఎంత అడ్డించుకున్నా నన్ను కొట్ట న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు మిమ్మల్ని బెదిరించేసి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో ఎవరి గురించి అయినా చెప్తే మిమ్మల్ని చంపేస్తానంటే మిమ్మల్ని ఎలాగా చంపేసేవాళ్ళు ఎలాగ చంపుతుంటారు. వాళ్ళంతా రౌడీజంగా తయారయ్యారు. దాని వెనకాల పెద్దలు ఉన్నారు. అలాంటప్పుడు మీరు భయపడి మిమ్మల్ని ఎవరు రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు. రక్షించాలంటే చట్టం ప్రకారం మీరు ఎప్పుడైతే భయపడకుండా ఎవరైతే మీ ఇంటి ఇళ్ళ మీకు వచ్చారో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరు వారిగా వివరించబడి ఆ పోలీసు వారు కేసు కడతారు. అర్థమైందమ్మా? పోలీసు వారు కేసు కడతారు. మీకు ధైర్యాన్ని వెనకాల సపోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కోర్టులు ఉంటాయి. మీరు అది మాత్రం చేయండి. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. ఎక్కడ ఎవరు మీరు తప్పు చేసినా మీ వెనకాల ఉన్నాం. మీరు తప్పు చేసినా కూడా మీరు తప్పు చేశారని మేము చెబుతాం. కానీ మీరు తప్పు చేయకుండా మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళని ఆడవాళ్ళని చేసి అతన్ని కొట్టడం, చంపేయడం చూడటం, మిమ్మల్ని కొట్టడాలు, ఆడపిల్లలు కూడా కొట్టాలి అనేది మూర్ఖత్వం. అది ఎవరు రాజకీయంగా ఏ పార్టీ వాడు సహించరు. అర్థమైందమ్మా? ఏ రాజకీయాలు అంటే రాజకీయాలు చూసుకుంటారు. అతని మీద వ్యక్తిగతం కక్ష ఉంటే వ్యక్తిగతం చూసుకోవాలి, కంప్లైంట్ పెట్టాలా. చట్టం ఉండే పోలీసు వారు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అంతేగాని దౌర్జన్యంగా ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా నేను ఏదో చంపేస్తే ఉన్నాయని కూడా వదిలిపోతాయి, ఎవరు మాట్లాడరు అని మనమే ఈ ప్రాంతానికి రౌడీలు అని వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే ప్రజలు హర్షించరు. చట్టం అసలు చూస్తూ ఊరుకోదు. ఇవాళ ఎస్పీ గారు ఉన్నారమ్మా. ఎస్పీ గారు చాలా ఎవరు తప్పు చేసినా వదలరు. ఎస్పీ గారు రాజకీయ పార్టీని చూడటం, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎక్కడైనా తప్పు ఉందంటే అది వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాడు ఎస్పీ గారు. చాలా మంచి ఆయన ఎస్పీ గారు. ఈ రాజకీయ పార్టీతో ఆయన సంబంధం లేదు. కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఎస్పీ గారిని కలవండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.